అందరికి నమస్తే అండి. మన లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. మనము ఇంట్లో కూరగాయలు పండించుకోవాలి అంటే ఎక్కువ మెయింటైన్ చేయాలి, ఎక్కువ టైం ఇవ్వాలి, మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఎప్పటికప్పుడు పెస్టిసైడ్స్ ఇవ్వాలి అని ఇలా అనుకుంటాం కదా. కానీ మనకు ప్రకృతి అమ్మ ఇచ్చిన కొన్ని మొక్కలు ఎలాంటి మెయింటెనెన్స్ చేయకపోయినా కూడా మంచి హార్వెస్ట్ని ఇస్తాయండి. అందులో భాగంగానే ఈ అనప చిక్కుడు అన్నమాట. మన గార్డెన్లో ఫస్ట్ టైం ఈ సంవత్సరం వేశాను నేను. దీన్ని కూర అనప చిక్కుడు అని కూడా అంటారండి. అంటే మామూలుగా అనపకాయ అంటే మనకు నార్మల్గా అంటే మనకు అనపకాయ అంటే ఆ విత్తనాలు వండుకోవడమే తెలుసు. మనకు ఎన్నో రకాల రెసిపీ చేసినప్పటికీ కూడా విత్తనాలతోనే చేసుకుంటాం. కానీ ఈ కూర అన్ని రకాల చిక్కుడుకాయలు వండుకున్నట్టే ఈ అనప చిక్కుడును కూడా వండుకోవచ్చండి. మనము ఆ మీద ఉన్న ఆ తొక్కలతో సహా కంప్లీట్ కాయని కూడా మనము కర్రీ వండుకోవచ్చు అన్నమాట. టేస్ట్ కూడా చిక్కుడుకాయ టేస్టే ఉంటుంది. కానీ ఈ అనప చిక్కుడు మన చిక్కుడుకాయ కంటే ఎక్కువ కాస్తుందండి. మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా సరే అండి మనకు మంచి కాతనిస్తుంది అన్నమాట. అయితే ఇది నాటు రకం అనపకాయ అండి. మనం విత్తనం వేసిన తర్వాత 2 నెలలకు మన ఖాతా స్టార్ట్ అయిపోతుంది. అలా 6 నెలల వరకు మనము హార్వెస్ట్ తీయొచ్చండి కంటిన్యూగా. అనపకాయ తీగ జాతికి చెందిన మొక్క అండి. మనకు పాదులాగా పారుకుపోతుంది అన్నమాట, అల్లుకుపోతుంది. సేమ్ మన నార్మల్ చిక్కుడుకాయ తీగలాగానే. అయితే ఇది ఎక్కువగా మనకు రెయినీ సీజన్లో, వింటర్ సీజన్లో మంచిగా కాస్తుందండి. సమ్మర్లో మాత్రము ఎక్కువ హార్వెస్ట్ ఇవ్వదు, బట్ ఖాత మాత్రం కాస్తుందన్నమాట. ఈ అనప చిక్కుడు విత్తనాలు మనం సేకరించిన తర్వాత మనము టెర్రస్ గార్డెన్లో అయినా నాటుకోవచ్చు, లేదంటే నాలాగా పెరట్లో అయినా నాటుకోవచ్చు అండి. టెర్రస్ గార్డెన్లో పెట్టుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 100 రూపీస్ బ్లాక్ టబ్స్ ఉంటాయి కదండి, అందులో నాటండి. సాయిల్ మిక్స్ వాడండి, సూపర్ హెల్తీగా పెరుగుతాయండి. మన నీళ్ళలో పెట్టే వాళ్ళైతే ఒక 2 ఇంచు మట్టి లోపల పెడితే సరిపోతుంది అన్నమాట. ఇంకా దీనికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదండి, చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి ఇవి. టైం టు టైం వాటర్ ఒకటి ఇస్తే సరిపోతుందండి. ఏ ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా సరే 0 మెయింటెనెన్స్తో కూడా మనం మంచి హార్వెస్ట్ తీయచ్చు. చూడండి, అసలు నేనైతే ఎలాంటి ఫర్టిలైజర్స్ వేయలేదండి, ఎలాంటి ఎరువులు వేయలేదు. దీనికి ఎంత మనకు తెగుళ్ళు కూడా ఏం రాలేవు. చాలా ఫ్రెష్గా ఉంది చిక్కుడుకాయ, అనపకాయ. జస్ట్ అలా మట్టిలో విత్తనాలు వేసేసి నేను మర్చిపోయానండి. అసలు ఆ మొక్కల్ని నేను పట్టించుకోలేదు, చూడలేదు. అందుకే మొత్తం నేల మీద పాకింది. అసలు కాస్తుందో లేదో అనుకున్నాను. నేను కూడా మొదటిసారి వేసాను కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదన్నమాట దీని గురించి. చూద్దాంలే అనుకున్నాను. మామూలుగా నాకు చిక్కుడు పాదు అంటే చాలా భయం అండి. ఎందుకంటే ఈ చిక్కుడు జాతికి చెందిన ఏ పాదులకైనా సరే అండి విపరీతమైన పెయిన్, విపరీతమైన చీమలు, చాలా పెస్ట్ ప్రాబ్లం ఉంటుంది, చాలా మెయింటైన్ చేయాలి. అందుకని నాకు ఈ చిక్కుడు పాదులు అంటేనే భయం. బట్ కానీ ఈ చిక్కుడుకాయ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నార్మల్ చిక్కుడు అయితే ఖచ్చితంగా మన పెరట్లో పెంచడానికి ట్రై చేస్తాను, ఎంత మెయింటెనెన్స్ అయినా సరే. కాబట్టి ఇది కూడా అట్లనే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. బట్ అస్సలే పెస్ట్ ప్రాబ్లం లేదు, ఏం లేదండి. అనప చిక్కుడుకైతే నాకైతే చాలా సంతోషం వేసింది అనమాట. ఎలాంటి మెయింటైన్ చేయకపోయినా ఇంత మంచి హార్వెస్ట్ని ఇస్తుంది అని చెప్పేసి. ఇంకొంచెం అన్ని మొక్కలకు ఇచ్చినట్టు మనం అన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా ఈ మొక్కకి ఇస్తే ఇంకా 2-3 వంతుల ఎక్కువ హార్వెస్ట్ తీయొచ్చండి. హానెస్ట్గా చెప్తున్నాను. మన గార్డెన్లో ఖచ్చితంగా వేసుకోవాలా ఈ అనప చిక్కుడు కాయని కూడా. ఈ అనప చిక్కుడు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయండి మనకు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి, ముఖ్యంగా ఫైబర్ ఉంటుందండి. ఇంకా ఇందులో ఐరన్, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా తినవలసిన కూరగాయ ఇది కూడా. అయితే ఈ అనపకాయని తినేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, లేకపోతే చాలా ప్రమాదం అండి. ఈ పచ్చి అనపకాయని అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇందులో సైనోజెనిక్ గ్లైకోసైడ్లను కలిగి ఉంటుందండి. ఇది చాలా విషపూరితమైనదంట. అందుకే అనపకాయను కడగకుండా, ఉడికించకుండా అస్సలు పచ్చివి తినకూడదన్నమాట. మనం ఈ అనపకాయని తినాలనుకుంటే 1-2 సార్లు నీట్గా కడిగేసుకొని బాగా ఉడికించిన తర్వాతనే వీటిని తినాలి. ఏ మాత్రం జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందండి. మిగతా మాత్రం ఈ అనపకాయ తినడం వల్ల సూపర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంకా ఎంత తెంపుతుంటే అంత వస్తూనే ఉంది. ఆకుల చాటుకు మొత్తం గుత్తులు గుత్తులు ఉంది.
నేను ఆల్రెడీ ఇప్పటికీ ఒక 1.5 kg వరకు తెంపిన. చూడండి ఎంత గుత్తులుగా కాసిందో. ఈ పక్కన పైనాపిల్ అండి, అది మన గార్డెన్లో ఒక 10 చెట్ల వరకు ఉంటాయి పైనాపిల్ చెట్లు. ₹1 ఖర్చు లేకుండా మొక్కలు కొనకుండా పైనాపిల్ చెట్లను ఎట్లా పెంచాలో మనం తొందరలో వీడియో చేసుకుందాం. ఒక్కొక్కటిగా తెంపితే లేట్ అవుతుంది అని చెప్పేసి గుత్తులు కట్ చేస్తున్నాను కొమ్మల్ని. అయినా ఇంకా కంటిన్యూ ఉంది. ఇంకా దీన్ని చాలిస్తున్నాను. హార్వెస్ట్ అంతా ఒకేసారి తెంపుకుంటే వాడిపోతుంది కనుక మనకు కావాల్సినప్పుడు ఫ్రెష్గా తెంపుకోవచ్చు అని చెప్పేసి ఇంకా హార్వెస్ట్ అయితే స్టాప్ చేసేస్తున్నాను. ఫుల్ హ్యాపీ అన్నమాట. ఫుల్ హార్వెస్ట్ వెళ్ళింది, మంచి హార్వెస్ట్ వెళ్ళింది. ఇప్పుడు మనం చూసేద్దాం మన హార్వెస్ట్ని. చూడండి, ఇవే అనపకాయలు, ముదిరిన అనపకాయలు మనం తీసేసుకొని ఆ విత్తనాలు వేసేసుకుంటే మనకు మొలకెత్తుతాయి. మనం స్పెషల్గా కొనవలసిన అవసరం ఉండదన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక 1.5 kg వరకు ఈజీగా వచ్చిందండి. సూపర్ హార్వెస్ట్. ఎంత హెల్దీగా ఉందో చూడండి చిక్కుడుగాయ. నేను కూడా ముందు అనపకాయ అంటే ఉడకబెట్టుకొని తినడము, ఆ విత్తనాలు వాడుకోవడమే తెలుసు నాకు. కానీ ఇది కూర చిక్కుడు పెట్ట, ఇది కూర వండుకుంటే చాలా బాగుంటుందని అమ్మ చెప్పింది. కాబట్టి ఫస్ట్ టైం నేను కూర చేశాను. చాలా బాగా కుదిరిందండి. సూపర్ టేస్ట్ ఉంది. తప్పకుండా మీరు కూడా మీ గార్డెన్లో ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి. అలా వేయండి మట్టిలో, అంతే అండి విత్తనాలు. పాపం మంచి హార్వెస్ట్ని ఇస్తాయండి మనం ఎలాంటి సేవ చేయకపోయినా కూడా. చూడండి, ఇలాంటి ఎండిన అనపకాయలను తీసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు వేసేసుకుంటే మొలకెత్తుతాయండి. మనం ఒక 4 విత్తనాలు సంపాదించుకున్నా ఇంకా లైఫ్ టైం మనమే విత్తనాలను రెడీ చేసుకోవచ్చండి. ఏదండి ఈరోజు మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.